ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కుటుంబ కలహాలకు 4 నిండు ప్రాణాలు బలయ్యాయి. వికారాబాద్ జిల్లా కల్కచర్లలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తీవ్రమైన కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తితో భార్య, కుమార్తెతో సహా ఇంటికొచ్చిన వదినను అతి కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్లకు చెందిన యాదయ్య, అతని భార్య అలివేలు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ సమస్య పరిష్కారం కోసం 3 రోజులుగా గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరుగుతున్నట్లు సమాచారం. గొడవలు తీవ్రం కావడంతో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని నిద్రిస్తున్న భార్య అలివేలు, చిన్న కుమార్తె శ్రావణితో పాటు ఇంటికి వచ్చిన వదినపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పెద్ద కుమార్తె అపర్ణ ఈ దాడి నుంచి తప్పించుకుని స్థానికులకు సమాచారం ఇచ్చింది. సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నువ్వు తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. నేను మా డాడీ మా పెద్దమ్మని పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందేమని చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. పోయినాము. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన మా పెద్దమ్మ కల్వారా తోన కొడితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్పి ఇక తర్వాత మా చెల్లెని నన్ను ఇద్దరిని కొడితే చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికి రాబంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. అపర్ణ సమాచారంతో స్థానికులు వచ్చి చూసేసరికి యాదయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో 4 మృతదేహాలు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుల్కచెర్ల పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ అపర్ణను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కుల్కచెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాం. ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం.